హలో ఎవ్రీవన్, ఈరోజు మనం యావరేజ్కి సంబంధించిన పార్ట్ 2 వీడియో చూద్దాం. ఈ పార్ట్ 2 వీడియోలో ప్రీవియస్ ఇయర్స్లో యూపీఎస్సీ సీట్ శాట్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. అంటే 2011 నుంచి 2019 వరకు యూపీఎస్సీ సీట్ శాట్ పేపర్లో యావరేజెస్ మీద అడిగినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ స్టూడెంట్ ఆన్ హర్ ఫస్ట్ 3 tests receives on an average score of n points. If she exceeds her previous average score by 20 points on her 4th test, then what is the average score for the first 4 tests? సో నథింగ్ బట్ ఈ క్వశ్చన్ ఒక స్టూడెంట్ ఆన్ హర్ ఫస్ట్ 3 టెస్ట్స్ అంటే ఒక 3 ఎగ్జామ్స్ లో యావరేజ్ స్కోరు n పాయింట్స్ వచ్చింది. అంటే 3 టెస్ట్స్ రాస్తే 3 ఎగ్జామ్స్ రాస్తే ఆమెకి యావరేజ్ స్కోర్ n పాయింట్స్ వచ్చినాయి అని చెప్పాడు. సో నెక్స్ట్, ఇఫ్ షీ ఎక్సీడ్స్ హర్ ప్రీవియస్ యావరేజ్ స్కోర్ బై 20 points ఆన్ హర్ 4th టెస్ట్, అంటే ఆన్ హర్ 4th టెస్ట్ అంటే 4th టెస్ట్ అప్పుడు ఆమెకి యావరేజ్ స్కోర్ మీద ఒక 20 points ఎక్స్ట్రా వచ్చినాయి 4th టెస్ట్ రాసిన తర్వాత. సో అప్పుడు n+20 అవుతుంది. అప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి మనకి, దెన్ వాట్ ఈజ్ ద యావరేజ్ స్కోర్ ఫర్ ద ఫస్ట్ 4 tests, అంటే రాసిన 4 tests మొత్తానికి యావరేజ్ ఎంత అవుతుంది అప్పుడు అని అడిగారు. సో దీని నుంచి మనం సమ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి, n ఇంటూ యావరేజ్ కదా, అంతే కదా. ఈ ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. యావరేజ్ అంటే మనకి తెలిసిందే, సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో దాని నుంచి సమ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇంటూ యావరేజ్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని మనకి ఇక్కడ అంటే అతి ఇక్కడ నెంబర్ టెస్ట్స్ ఎన్ని టెస్ట్లు 3, యావరేజ్ స్కోర్ ఎంత n. సో 3 ఇంటూ n 3n. నథింగ్ బట్ ఈ 3n అంటే మనకి ఇక్కడ రాసిన 3 టెస్ట్స్ యొక్క నా టోటల్ పాయింట్స్ అనేవి. సో 3 ఒక్కొక్క అంటే యావరేజ్ అంటే ఏంటి, యావరేజ్ మీన్స్ ఈచ్ హ్యావ్ సేమ్ అని, అంటే ఇక్కడ నథింగ్ బట్ ఇక్కడ ప్రతి టెస్ట్కి n పాయింట్స్ వచ్చినాయి అని. సో 3 టెస్ట్కి ఎంత అవుతుంది 3n. సో నథింగ్ బట్ ఈ 3n అనేది టోటల్ పాయింట్స్ అనేవి. సో ఇక్కడ 4th టెస్ట్కి ఈ యావరేజ్కి 20 points ఎక్స్ట్రా వచ్చినాయి అన్న. అడిగింది యావరేజ్ ఆఫ్ 4 tests అన్నారు. సో ఇక్కడ టోటల్ పాయింట్స్ అంతా 3 టెస్ట్స్కి 3n, 4th టెస్ట్కి n+20. సో ఇక్కడ ఇది 4n+20 టోటల్ పాయింట్స్. ఇవి టోటల్ పాయింట్స్ వచ్చినాయి. సో మనకి ఇన్ని మొత్తం 4 టెస్ట్స్. మనకి కావాల్సింది యావరేజ్ ఆఫ్ ఆల్ ద 4 tests, అంటే మొత్తం టెస్ట్స్ యొక్క రాసిన ఎగ్జామ్స్ యొక్క యావరేజ్. యావరేజ్ అంటే సమ్ బై నెంబర్ ఆఫ్ టైమ్స్, సమ్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ బై నెంబర్ ఆఫ్ టెస్ట్స్ అని ఇక్కడ. సో సమ్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ అని ఇక్కడ 4n+20 బై నెంబర్ ఆఫ్ టెస్ట్స్ 4. సో డివైడ్ చేస్తే మనకి n+5 అంటే 4 1 4 5 అయింది. సో n+5 అనేది యావరేజ్ ఆఫ్ ఆల్ ద 4 tests. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ సమ్ ఆఫ్ ₹700 has to be used to give 7 cash prizes to the students of a school for their overall academic performance. If each prize is ₹20 less than its preceding prize, what is the least value of the prize? అంటే ఒక నథింగ్ బట్ మనకి స్కూల్స్లో ఏం చేస్తారు, ఇండిపెండెన్స్ డే ఎప్పుడు కానీ రిపబ్లిక్ డే ఎప్పుడు కానీ మనకి ముందు రోజు ఏం చేస్తారు, మనకి గేమ్స్ కండక్ట్ చేస్తారు కదా. ఆ గేమ్స్ కండక్ట్ చేస్తే అక్కడ ఫస్ట్ సెకండ్ నెక్స్ట్ రోజు మనకి
ఈవెంట్ రోజు మనకి ఏం చేస్తారు, ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా. ఆ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసేప్పుడు ఆ ఓవరాల్ ప్రైజెస్ యొక్క మొత్తం కాస్ట్ ఎంత ఏంటంటే 700 రూపీస్. 700 రూపీస్. ఎన్ని క్యాష్ ప్రైజెస్ అంటే 7 క్యాష్ ప్రైజెస్. ఈ 7 క్యాష్ ప్రైజెస్ ఓవరాల్ ఎంత అయింది, 700 రూపీస్ అయింది. అయితే ఇఫ్ ఈచ్ ప్రైస్ ఈజ్ 20 రూపీస్ లెస్ దాన్ ఇట్స్ ప్రిసీడింగ్ ప్రైస్, అంటే ఇక్కడ ఉన్న 7 ప్రైజెస్ ఒక్కొక్క దాని యొక్క ప్రైస్ అనేది దాని ముందు ప్రైజ్ కంటే 20 రూపీస్ తక్కువ ఉందని దాని అర్థం. సో వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ద ప్రైజ్ అంటే లీస్ట్ ప్రైజ్ ఎంత అంటే లీస్ట్ కాస్ట్ ఆఫ్ ద ప్రైజ్ ఎంత అన్నారు. సో మనకి క్వశ్చన్లో చెప్పారు కదా 20 రూపీస్ లెస్ దాన్ ఇట్స్ ప్రిసీడింగ్, అంటే ముందు దానికంటే 20 రూపాయలు తక్కువ అని. సో సపోజ్ ఫస్ట్ మనకి ఎక్స్ రూపీస్ అనుకుందాం, దీనికి ఎక్స్ ప్లస్ 20. ఇప్పుడు చూడండి దీని మీనింగ్ ఏంటంటే ఈ ఎక్స్ అనేది దీనికంటే 20 రూపీస్ తక్కువ ఉందా లేదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఎక్స్ అనుకుందాం, ఎక్స్ రూపీస్ అనుకుందాం, ఇక్కడ ఎక్స్ ప్లస్ 20 రాశాను. లెక్కలో చెప్పాను మనకి 20 రూపీస్ లెస్ దాన్ ఇట్స్ ప్రిసీడింగ్ ప్రైస్, అంటే ముందు దానికంటే 20 రూపీస్ తక్కువ అన్నాడు. సో ఇది సపోజ్ మనకి ఇది 50 రూపీస్ అనుకుందాం. ఈ 50 రూపీస్ అయితే దీని ముందు ఎంత అవుతుంది, 30 అవుతుంది అంతే కదా. ఎక్స్ ప్లస్ 20, ఎక్స్ అంటే సపోజ్ ఎక్స్ 30 అనుకుందాం, 30 ప్లస్ 20 అవుతుంది 50 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ అంతా ఇది 30, ఇది 50. సో 30కి 50 డిఫరెన్స్ అంతా 20. సో మనకి అర్థమైంది కదా. సో ఇక్కడ దీనికంటే ఇది 20 రూపీస్ తక్కువ ఉంది, అదే అన్నాడు మన లెక్కలో. అంటే ప్రతి ఒక్క ప్రైజ్ అనేది దాని ప్రిసీడింగ్ ప్రైజ్ కంటే 20 రూపీస్ తక్కువ. సో ఇది ఎక్స్ ప్లస్ 40 అవుతుంది, దీనికంటే ఇది 20 రూపీస్ తక్కువ ఉంది కదా. సో అలా ఎక్స్ ప్లస్ 60, ఎక్స్ ప్లస్ 80, ఎక్స్ ప్లస్ 100, ఎక్స్ ప్లస్ 120. నెంబర్ ఆఫ్ ప్రైజెస్ ఎన్ని, 7 కదా. 1 2 3 4 5 6 7. సో 7 ప్రైజెస్ వచ్చినాయి. సో దీని యొక్క మనకి టోటల్ ప్రైజ్ ఇచ్చాడు, అంటే ఇది మొత్తం దీని మొత్తం మనకి వాల్యూ ఎంత ఇచ్చాడు, 700 రూపీస్ ఇచ్చాడు. సో వీటి మధ్యలో మనకి ప్లస్ చేసుకొని యాడ్ చేస్తే మొత్తం మనకి 700 రూపీస్ రావాలి. సో వీటి మధ్యలో ప్లస్ పెట్టుకుందాం. సో ఇది ఈక్వల్ టు మనకి 700 రూపీస్ అన్నాడు. సో టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ ద 7 ప్రైజెస్ అని ఇచ్చాడు. సో దీని నుంచి మనకి ఇది 7x ప్లస్ ఇవే వాల్యూస్ అన్నీ కూడుకుంటే 420 ఈక్వల్ టు 700. దీని నుంచి 7x ఈక్వల్ టు 700 మైనస్ 420 చూస్తే మనకి 80 280. సో x ఈక్వల్ టు 280/7, 7 4s are 0. సో x ఈక్వల్ టు 40 వచ్చింది మనకి. x ఈక్వల్ టు 40 అంటే ఇక్కడ x ఈక్వల్ టు 40 పెట్టుకుంటే ఇది ఎంత అవుతుంది, 60. ఇది 40 ప్లస్ 40 80. సో ఇలా వస్తూ ఉంటుంది మనకి. అంటే లీస్ట్ ప్రైజ్ కాస్ట్ ఎంత అన్నాడు. సో లీస్ట్ ప్రైజ్ ఇది ఇక్కడ ఎక్సే కదా లీస్ట్ వీటన్నిటిలో. సో లీస్ట్ ప్రైజ్ యొక్క కాస్ట్ 40 రూపీస్ అని. సో ఇది సో మనం చెప్తున్న టాపిక్ ఇది యావరేజ్ కాబట్టి దీన్ని మనం యావరేజ్ మీద చేద్దాం. యావరేజ్ అనే టాపిక్ మీద ఎలా చేయొచ్చు అంటే ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాము, యావరేజ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఒక సిరీస్ వచ్చింది కదా మనకి. ఈ సిరీస్లో కామన్ డిఫరెన్స్గా ఉంటాయి. అంటే ఈ సిరీస్ మొత్తం ఒకదాని టర్మ్ మధ్య ఒక టర్మ్ మధ్య కామన్ డిఫరెన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ మనకి ఎంత ఉంది, 20. ఈ రెండింటి మధ్య 20, ఈ రెండింటి మధ్య 20, అలా 20 20 అంటే ఒక కామన్ డిఫరెన్స్గా ఉంటే మనకు ఇప్పుడు యావరేజ్ వాల్యూ ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ మిడిల్ టర్మ్ అవుతుంది. చెప్పాము ఫ్రెండ్స్ ఈ పాయింట్. సో ఇక్కడ యావరేజ్ ఈక్వల్ మిడిల్ టర్మ్ అవుతుంది. సో ఈ సిరీస్లో మిడిల్ టర్మ్ ఏమవుతుంది, 7 మనకి 7 ఉన్నాయి టోటల్ నెంబర్స్. మిడిల్ టర్మ్ ఏమవుతుంది, 4th అంతే కదా. ఇటు 3 6 మధ్యలోది 7 అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ 4th టర్మ్ అనేది మిడిల్ టర్మ్. సో 1 2 3 4. సో ఎక్స్ ప్లస్ 60 ఈక్వల్ టు మిడిల్ టర్మ్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 60 మిడిల్ టర్మ్, నథింగ్ బట్ ఇది మిడిల్ టర్మ్. ఇక్కడ రాసుకుందాం మిడిల్ టర్మ్.
ఇటుపక్క యావరేజ్ ఏమవుతుంది? యావరేజ్ అంటే మనకి ఓవరాల్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? టోటల్ 7 కాస్ట్ ప్రైజెస్ యొక్క కాస్ట్ 700. సో ఈ 700 యావరేజ్ అన్నాడు కాబట్టి ఎన్ని టోటల్ 7 ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి 700/7 చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. సో దట్ అది ఈక్వల్ టు మిడిల్ టర్మ్ అవుతుంది, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి వాటి అన్నిటి మధ్య. సో ఇది 7 1 అంటే 100 ఈక్వల్ టు x + 60, x ఈక్వల్ టు 100 - 60, దాని నుంచి x ఈక్వల్ టు 40. ఇది లీస్ట్. ఈ సిరీస్లో x అనేది లీస్ట్ కాబట్టి సో x ఈక్వల్ టు 40 వచ్చింది. సో x ఈక్వల్ టు 40 అనేది లీస్ట్ కాస్ట్ ప్రైస్. అంటే ప్రైస్ యొక్క అక్కడ ఉన్న 7 ప్రైజెస్లో లీస్ట్ కాస్ట్ ఇది ఏదంటే 40 రూపీస్ కాస్ట్. నెక్స్ట్, ద మంత్లీ యావరేజ్ శాలరీ పెయిడ్ టు ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ఎ కంపెనీ వాస్ 5,000 rupees. The monthly average salary paid to male and female employees was 5,200 rupees and 4,200 rupees. Then the percentage of males employed in the company is, అంటే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో పర్ మంత్ ఎంప్లాయీస్ అందరికీ యావరేజ్గా చూసుకుంటే 5,000 శాలరీ ఇస్తున్నాడు. సో నెక్స్ట్, ద మంత్లీ యావరేజ్ శాలరీ పేడ్ టు మేల్, అంటే మేల్ అక్కడ మేల్ అండ్ ఫీమేల్ పర్సన్స్ ఉన్నారు. మేల్ పర్సన్స్కి ప్రతి ఒక్కరికి 5,200 పర్ మంత్ ఇస్తారు, అలాగే ఫీమేల్స్కి 4,200 పర్ మంత్ ఇస్తారు. సో వాళ్ళ అందరికీ కూడుకుంటే మనకి యావరేజ్ ఎంత వస్తుందంటే మనకి 5,000 అని చెప్పారు. దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ మేల్స్ ఎంప్లాయిడ్ ఇన్ ద కంపెనీ ఈజ్, సో ఆ కంపెనీలో ఎంతమంది మేల్స్ ఉన్నారు, వాటి యొక్క పర్సంటేజ్ ఎంత అని మనకు క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మిక్చర్ అండ్ అలిగేషన్ అనే టాపిక్ ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో మిక్చర్ అండ్ అలిగేషన్ అనే ఒక సపరేట్ టాపిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టాపిక్ ద్వారా చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ని. ఇక్కడ యావరేజ్ ఎందుకు చేస్తున్నాం అంటే, ఇక్కడ క్వశ్చన్ మంత్లీ యావరేజ్ శాలరీ పేడ్ టు ఆల్ అంటే యావరేజ్ అని క్వశ్చన్ మామూలుగా టర్మ్ అని ఇచ్చారు కదా అందులో. సో ఇక్కడే చేస్తున్నాం. సో అందుకని ఇక్కడ ఏంటంటే దీన్ని ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మంత్లీ యావరేజ్ సాలరీ, దీన్ని మిక్చర్ అండ్ అలిగేషన్ అనే కాన్సెప్ట్ బట్టి చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మేల్స్ ఫీమేల్స్ ఉన్నారు ఒక కంపెనీలో. మేల్స్కి ఎంత శాలరీ ఇస్తున్నారు పర్ మంత్? ఒక్కొక్కరికి 5,200 ఇస్తారు, ఫీమేల్స్కి 4,200 ఇస్తారు. అంటే ఈ మేల్స్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఇంటూ వాళ్ళ యొక్క శాలరీ, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇంటూ వాళ్ళ యొక్క శాలరీ, ఆ రెండు కూడితే మనకి వాటి యొక్క యావరేజ్ తీస్తే మనకి 5,000 అని చెప్పాడు. సో 5,000 ఇక్కడ రాసుకోవాలి ఫ్రెండ్స్. సో దీన్ని ఇక్కడ ఈ డిఫరెన్స్ అంటే ఇలా క్రాస్ మార్క్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఈ వాల్యూ ఇక్కడ వేసుకోవాలి, ఇలా క్రాస్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా 5,000 - 4,200 ఎంత అవుతుంది? 800. ఈ క్రాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 5,200 - 5,000 ఎంత అవుతుంది? 200. సో దీని యొక్క రేషియో మనకి ఎంత అవుతుంది? ఇక్కడ 200తో డివైడ్ అవుతుంది. 200 4 జార్ 200 1 జార్. సో ఇది మేల్స్ అంటే 4 పార్ట్స్ ఆఫ్ మేల్స్ ఉంటే 1 పార్ట్ ఆఫ్ ఫీమేల్స్ ఉన్నారని. సో టోటల్ మనకి యావరేజ్ ఆఫ్ మనకు అడిగిన క్వశ్చన్ అయితే పర్సంటేజ్ ఆఫ్ మేల్స్ ఎంప్లాయిడ్ ఇన్ ద కంపెనీ, అంటే ఆ కంపెనీలో ఎంతమంది మేల్ పర్సంటేజ్ ఎంత ఉంది అని అడిగాడు. సో పర్సంటేజ్ ఆఫ్ మేల్ ఈక్వల్ టు ఇక్కడ మనకి టోటల్ మనకి ఎంతమంది ఎన్ని పార్ట్స్ ఉండే? ఇక్కడ 4 పార్ట్స్ ఉండే. టోటల్ ఎన్ని పార్ట్స్? 5 అంతే కదా. టోటల్ 2 కొడితే 5 కదా. సో మనకి పర్సంటేజ్ రావాలంటే 100 చేస్తే మనకి 5 2 జార్ 4 2 జార్ 8. సో 80% మేల్స్ వర్క్ చేస్తున్నారు అక్కడ, మిగతా 20% అనేవారు ఫీమేల్స్ ఉన్నారని. అంటే 1 పార్ట్ = 20. సో 4 పార్ట్స్ = 4 × 20 80. సో అది దీన్ని మనం ఇంకో రకంగా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే పర్ మేల్ ఎంత శాలరీ ఇస్తున్నారు? 5,200 ఇంటూ ఆ నెంబర్ ఆఫ్ మేల్స్, అంటే సపోజ్ 20 ఉంటే 20 × 20 వేస్తాం. సో ప్లస్ 4,200 ఫర్ ఫీమేల్కి ఇస్తున్న శాలరీ అంటే నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్?
యావరేజ్ ఇంటూ మేల్స్ ప్లస్ ఫీమేల్స్ వాళ్ళ యొక్క సమ్ చేస్తే మనకి దట్ ఈక్వల్ టు అవుతుంది ఫ్రెండ్స్. అంతే కదా ఫ్రెండ్స్. ఈ యావరేజ్ ఇంటూ సపోజ్ ఆ కంపెనీలో మనకి వర్క్ చేసే మేల్స్ ప్లస్ ఫీమేల్స్ ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకుంటే 20 మెంబర్స్ ఉంటే వాళ్ళ యొక్క యావరేజ్ చేస్తే మనకి ఇక్కడ మేల్స్కి ఎంత శాలరీ ఇస్తున్నామో ఫీమేల్ శాలరీ ఎంత ఇస్తున్నామో ఈక్వల్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీని నుంచి మనకి మేల్స్ అండ్ ఫీమేల్స్ యొక్క రేషియో వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇది 5200 మేల్స్ ప్లస్ 4000 మేల్స్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్. 5000 మేల్ ప్లస్ 5000 ఫీమేల్. మేల్స్ అన్నీ ఒకవైపు, ఫీమేల్స్ అన్నీ ఒకవైపు రాసుకుందాం ఫ్రెండ్స్. ఫీమేల్ అటు తీసుకెళ్దాం, మేల్ ఎటు తీసుకొద్దాం. సో 5200 మేల్ మైనస్ 5000 మేల్ ఈక్వల్ టు 5000 ఫీమేల్ మైనస్ 4200 ఫీమేల్. ఇందులో పోతే 200 మేల్ ఈక్వల్ టు 800 ఫీమేల్. సో మేల్ బై ఫీమేల్ రేషియో కడుతున్నాం. ఫీమేల్ ఇటు తీసుకొచ్చాం, ఈ 200 ఇటు తీసుకెళ్దాం. సో 800 బై 200, 0 క్యాన్సిల్, 2 1 jar 2 4 jar. సో 4/1. నథింగ్ బట్ మనకి మిక్చర్ అండ్ అలిగేషన్లో కూడా కరెక్ట్ ఎగ్జామ్ వాల్యూ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ 800 200 అని ఇక్కడ కూడా 800 200 వచ్చింది. సో నథింగ్ బట్ దీని నుంచే మిక్చర్ అండ్ ఇలా దీని నుంచే ఇది వచ్చింది ఫ్రెండ్స్. మన ఈ మెథడ్ నుంచే ఇది ఇలా రాసుకున్నాం. సో ఇది తొందరగా వస్తుంది, అంటే డైరెక్ట్ స్టెప్ వచ్చింది మనకి. ఈ స్టెప్ డైరెక్ట్ ఇందులో ఇలా మనం సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ. సో అప్పుడు ఇక్కడ మేల్ రేషియో ఫీమేల్ ఎంత 4:1. సో మనకి పర్సంటేజ్ ఆఫ్ మేల్స్ ఎంతమంది మేల్ ఉన్నారు, మేల్స్ అండ్ పర్సన్స్ ఎంతమంది. సో 4 టోటల్ పార్ట్స్ 5 × 100. సో 80% మేల్స్ ఉన్నారని. నెక్స్ట్ క్వశ్చన్. సపోజ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 9 persons ఈజ్ 50 kgs. అంటే ఒక 9 persons యొక్క యావరేజ్ వెయిట్ ఇచ్చారు, ఎంత 50 kgs అని. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ 5 persons, అంటే ఫస్ట్ 5 persons యొక్క యావరేజ్ ఎంత అన్నాడు, 45 kgs అన్నాడు. whereas the average weight of last 5 persons యొక్క యావరేజ్ వెయిట్ 55 kgs. then the weight of 5th person will be, 5th person యొక్క వెయిట్ ఎంత అనుకున్నాడు. సో ఇక్కడ మనకి 9 persons ఉన్నారు ఫ్రెండ్స్. 9 persons అంటే ఇక్కడ మిడిల్ టర్మ్ ఏమవుతుంది 5. సో అడిగింది మనకి మిడిల్ పర్సన్ యొక్క వెయిట్ అడిగారు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ 5 persons 45 అన్నాడు, ఫస్ట్ లాస్ట్ 5 persons యొక్క యావరేజ్ తీసుకుంటే 55 వచ్చిందంట. సో ఇక్కడ ఈ యావరేజ్లో నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఈ 50 kgs కదా, ఇది 45 kgs. ఇక్కడ ఫస్ట్ 5 personsకి 45 kgs వచ్చింది, ఓవరాల్గా చేస్తే 50 వచ్చింది. సో ఎంత డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ 5 -5 అంటే 5 తగ్గింది కాబట్టి -5 ఇంటూ ఇక్కడ ఎంతమంది పర్సన్స్ 5. సో 5 × 5 -25 వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదే సేమ్ ఈ మెథడ్ ప్రాబ్లమ్ మనం ప్రీవియస్ వీడియోలో కాన్సెప్ట్స్ ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చెప్తున్నాం కదా ఫ్రెండ్స్. ఆ వీడియోలో ఇదే ప్రాబ్లం చెప్పాను ఫ్రెండ్స్. అంటే నథింగ్ బట్ సేమ్ మెథడ్ ఆఫ్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, లాస్ట్ 5 persons యొక్క యావరేజ్ తీసి 55, ఇక్కడ ఓవరాల్ చూసుకుంటే మనకి 50 kgs. సో ఇక్కడ యావరేజ్ పెరిగింది, ఎంత పెరిగింది 5 + 5 పెరిగింది కాబట్టి ప్లస్. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ 5. సో ఇది 25. ఇప్పుడు రెండు కూడాలి ఫ్రెండ్స్, +25 -25 0 కదా. సో ఇక్కడ ఏంటంటే ఇవి వచ్చిన 0 తీసుకుపోయి ఈ యావరేజ్కి యాడ్ చేస్తే ఫ్రెండ్స్ ఆ మిడిల్ అంటే 5th person, ఇక్కడ 5th person వెయిట్ మిడిల్ పర్సన్ అండి, నథింగ్ బట్ ఎంత అవుతుందంటే ఈ యావరేజ్ ఓవరాల్ యావరేజ్ ఈ 50 ప్లస్ ఈ 0 యాడ్ చేస్తే ఫ్రెండ్స్ మామూలుగా మారలా, అంటే ఎటువంటి చేంజ్ రాలా వాడికి. సో 50 kgs ఉంది. సో ఇలా చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ 13 2-digit consecutive odd numbers. If 39 is the mean of the first 5 such numbers,
దెన్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఆల్ ద 13 నంబర్స్? మనకి ఒక 2 డిజిట్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఉంది. ఆడ్ నెంబర్స్ ఫ్రెండ్స్, కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఆడ్ నెంబర్స్ కొన్ని 2 డిజిట్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఒక ఫస్ట్ 39 ఈజ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 5 సచ్ నెంబర్స్. అంటే ఫస్ట్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ యొక్క మీన్ 39 ఇచ్చాడు ఫ్రెండ్స్. దెన్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఆల్ ద 13 నెంబర్స్? మనకి అక్కడ ఉన్న 13 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అవుద్ది అని అడిగాడు. సో మనం 13 నెంబర్స్ రాసుకుందాం ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇక్కడ ఈ మధ్య ఇక్కడ వచ్చే వాల్యూస్ ఏంటో చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 39 ఈజ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 5 పర్సన్స్, ఫస్ట్ 5 నంబర్స్ అన్నాడు. సో 1 2 3 4 5. ఈ 5 యొక్క మనకి ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్? మీన్ ఇచ్చాడు. మనకి క్వశ్చన్లో ఆడ్ నెంబర్స్ అన్నాడు, కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు. అంటే కాన్సిక్యూటివ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏమవుతుంది, కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది అంతే కదా ఫ్రెండ్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఒకదాని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి అసలు? 1 3 5 7 అంటే నథింగ్ బట్ డిఫరెన్స్ 2 2 2 ఉంటుంది. సో ఏమవుతుంది అది కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే ఇక్కడ ఏంది, కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది. సో కామన్ డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు యావరేజ్ ఏమవుతుంది? యావరేజ్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఎస్, మిడిల్ టర్మ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మిడిల్ టర్మ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 సచ్ నెంబర్స్, అలాంటి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ యొక్క ఫస్ట్ 5 నెంబర్స్ యొక్క మనకి మీన్ అంటే నథింగ్ బట్ యావరేజ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అంతా 39. సో ఆ 39 అనేది మిడిల్ టర్మ్ అవుతుంది. ఈ 5లో మిడిల్ టర్మ్ ఏది ఫ్రెండ్స్? దిస్ ఈజ్ థర్డ్ వన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ 39 వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మన క్వశ్చన్ అడిగింది ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఆల్ ద 13 నెంబర్స్? ఈ 13 నెంబర్స్ యొక్క మనకి ఏమడిగారు? మీన్ అంటే నథింగ్ బట్ యావరేజ్ అడిగారు. సో 13 నెంబర్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్సే కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది. సో 13 నెంబర్స్లో యావరేజ్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఏమవుతుంది? మిడిల్ టర్మ్ అవుతుంది. సో 13 నెంబర్స్లో మిడిల్ టర్మ్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 7th వన్. సో 1 2 3 4 5 6 7 ఇది మిడిల్ టర్మ్. ఇది ఇచ్చిన 13 నెంబర్స్కి మిడిల్ టర్మ్ ఫ్రెండ్స్ ఇది. సో ఇది చూసుకుంటే 6 ఉన్నాయా? 1 2 3 4 5 6 1 2 3 4 5 6. సో ఈ మిడిల్ టర్మ్ అనేది ఈ 13 నెంబర్స్కి మిడిల్ టర్మ్. మనకి ఆ యావరేజ్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ వచ్చే నెంబర్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 39. 39 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ అది 41 43 45 నెక్స్ట్ 47. సో ఈ 47 అనేది ఈ 13 నెంబర్స్కి యావరేజ్ ఫ్రెండ్స్. అంతే కదా ఫ్రెండ్స్. మనకి ఆడ్ నెంబర్స్ అన్నాడు కాన్సిక్యూటివ్. సో కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి కామన్ డిఫరెన్స్ ఏమో ఉంటుంది. సో కామన్ డిఫరెన్స్ ఏమంటే యావరేజ్ మిడిల్ టర్మ్ అవుతుంది. సో ఈ 13 నెంబర్స్కి మిడిల్ టర్మ్ 7th వన్. సో ఇక్కడ వచ్చే వాల్యూ 47. సో 47 ఇస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద 13 నెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ద ఏజ్ ఆఫ్ Mr. X last year was the square of a number and it would be the cube of a number next year. What is the least number of years he must wait for his age to become the cube of a number again? అంటే ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు ఫ్రెండ్స్. ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్కి లాస్ట్ ఇయర్ అంటే 1 ఇయర్ బ్యాక్ ఏజ్ ఎంత అవుతుంది? ఏజ్ ఎంత అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ అంటే ఎనీ నంబర్ యొక్క స్క్వేర్ అన్నాడు. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే సపోజ్ ఇప్పుడు 4 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, 2 స్క్వేర్. సో 9 అంటే 3 స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక నంబర్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇట్ వుడ్ బి ద క్యూబ్ ఆఫ్ ఏ నంబర్ నెక్స్ట్ ఇయర్. అంటే ప్రజెంట్ నుంచి ఇంకో ఇయర్ నెక్స్ట్ ఇయర్ వాడికి వచ్చే ఏజ్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్. అంటే 2 క్యూబ్. సపోజ్ 8 అంటే 2 క్యూబ్గా రాసుకోవచ్చు కదా. 2 2s are 4 4 2s are 8 అలా. అంటే 8 అంటే పర్ఫెక్ట్ క్యూబ్. అలా ఇంకొకటి 27 అయితే పర్ఫెక్ట్ క్యూబే కదా, 3 క్యూబ్ అవుతుంది. అంటే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది ఫ్రెండ్స్ వాడి ఏజ్. అయితే నెక్స్ట్ వాడు ఏమన్నాడు? వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ హీ మస్ట్ వెయిట్ ఫర్ హీజ్ ఏజ్ టు బికమ్ ద క్యూబ్ ఆఫ్ ఎ నెంబర్ అగైన్. అంటే ఆ పర్సన్ ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్
అంటే ఫ్యూచర్లో వాడి యొక్క క్యూబ్ అయింది కదా ఆ ఏజ్కి నుంచి ఇంకొక నెక్స్ట్ లీస్ట్ నంబర్ క్యూబ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది ప్రజెంట్ నుంచి. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. సపోజ్ పర్సన్ ఎక్స్ అనే ఉన్నాడు కదా, ఆ పర్సన్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకుందాం. ప్రజెంట్ ఎక్స్ ఇయర్స్ అనుకుంటే వాడు ఏమన్నాడు 1 year బ్యాక్ అంటే -1. వాడి ఏజ్ 1 year బ్యాక్ చూసుకుంటే ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంట. అండ్ అలాగే ఆఫ్టర్ 1 year అంటే 1 year యాడ్ చేస్తే అప్పుడు వచ్చే నెంబర్ ఇక్కడ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్, పర్ఫెక్ట్ క్యూబ్. నెక్స్ట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ హీ మస్ట్ వెయిట్ ఫర్ హీజ్ ఏజ్ టు బికమ్ ద క్యూబ్ ఆఫ్ ఎ నెంబర్ అగైన్. అంటే వీడి యొక్క ఏజ్ అనేది మళ్ళీ క్యూబ్ అవ్వటానికి లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది లీస్ట్, అది కూడా. సో మనం అడిగింది ఇక్కడ క్వశ్చన్ మార్క్, అదే నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్. ఇక్కడ నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అంటే లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సపోజ్ ఇక్కడ మనకి 5 క్యూబ్ వాల్యూ వచ్చింది అనుకోండి, ఇక్కడ నెక్స్ట్ క్యూబ్ ఏమవుతుంది 6 క్యూబ్ రావాలి ఇక్కడ, అంతే కదా. 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ 6 కదా, సో 6 క్యూబ్ అలా. సో వీటిని సాటిస్ఫై అయ్యే వాల్యూస్ని మనం ఇక్కడ చూసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ 1తో స్టార్ట్ చేద్దాం. 1 ఈ 1 year బ్యాక్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి. 1 - 1 అంటే 1 year బ్యాక్ అన్నాడు కాబట్టి 1 year తీసేయాలి. సో 1 - 1 ఇక్కడ 0, ఇది రాదు. సో 1 + 1 2 అవుతుంది. ఇది పర్ఫెక్ట్ క్యూబా కాదు కదా, సో ఈ కండిషన్ ఫెయిల్ అసలు. సో నెక్స్ట్ 2తో తీసుకున్నాం. 2 తీసుకుంటే మనం ఇలా ఏమవుతుంది, 2కి -1 యాడ్ చేస్తే 1 అవుతుంది. ఇది పర్ఫెక్ట్ స్క్వేరే, 1 స్క్వేర్ చేసినా 1 అదే ఇది. సో 2 + 1 3, ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందా, అవ్వదు. సో ఇది ఫెయిల్. సో 3 వేసుకొని చూద్దాం. 3 పెట్టుకుంటే ఇక్కడ మనకి 3 - 1 2 పర్ఫెక్ట్ స్క్వేర్ అయిద్దా, అది కూడా కాదు. 4 పెట్టుకుందాం. 4 పెట్టుకుంటే 4 - 1 3 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 5 పెట్టుకుంటే 5 - 1 4 పర్ఫెక్ట్ స్క్వేరే. సో 5 పెట్టుకుంటే 5 - 1 4, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏమైంది 2 స్క్వేర్ అయింది కదా. 5 + 1 6, సో ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అయిద్దా, 2 2 4 4 2 8, ఇది కాదు. సో ఇది ఫెయిల్. సో నెక్స్ట్ ఇలా మనం చేసుకుంటూ పోతే నెక్స్ట్ మనం 6 చేసుకొని చూసిన ఫ్రెండ్స్ ఇలా మనకు రాదు ఫ్రెండ్స్. సో ఇలా కండిషన్స్, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే ఒకే వాల్యూ ఉంది ఫ్రెండ్స్, ఎక్స్ వాల్యూ. అదే ఎక్స్ వాల్యూ x = 26 ఫ్రెండ్స్. సో మనం ఈ క్వశ్చన్ ఎలా చేయాలి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ని మనం ఆప్షన్స్ బట్టి చేయాలి ఫ్రెండ్స్. ఆప్షన్స్ బట్టి చేస్తే మనకి చేసినా మనకు అడిగింది ఏంది ఇక్కడ లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు కదా. సో మనకి ఆప్షన్స్ బట్టి కూడా రాదు ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటూ పోవడమే. సో మనం గబగబా ఏం చేయాలి, ఇక్కడ మనం ఇలా రాసుకోకూడదు, చూసుకోవాలి మనం. ఇక్కడ 6 పెట్టుకున్నాం సపోజ్, 6 - 1 5 అవుతుంది, ఇది కాదు. నెక్స్ట్ 7 పెట్టుకుంటే 7 - 1 6, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో అలా చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మనం అలా మనసులో అనుకుని తీసుకొని పోవాలి. సో 26 - 1 ఏమవుతుంది 25, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, 5 స్క్వేర్ అవుద్ది. 26 + 1 27, ఇది సాటిస్ఫై అయింది కదా, 3 క్యూబ్ కదా, ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కదా. సో ఇలా ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై అయ్యే వాల్యూ ఇక్కడ 26 ఫ్రెండ్స్. సో మనకు అడిగింది ఏంది ఇక్కడ, ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అయిందా, దీన్ని ఈ నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వటానికి వాడికి ప్రజెంట్ నుంచి ఆ నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ మనం దీని వాల్యూ అనుకోవాలి. సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్ క్యూబ్ ఏంది 3 క్యూబ్. సో 3 క్యూబ్ తర్వాత నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంది, నెక్స్ట్ లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు కాబట్టి 3 తర్వాత వచ్చే నెంబర్ 4. సో 4 క్యూబ్, ఇప్పుడు 4 క్యూబ్ వాల్యూ ఎంత 64. సో మనం అడిగింది వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ హీ మస్ట్ వెయిట్, అంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ మళ్ళీ వాడి యొక్క
ఏజ్ అనేది క్యూబ్ అవ్వడానికి. సో ఇక్కడ నుంచి మనం సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది, 1 ఉంది. మనకు అడిగింది ఎన్ని సంవత్సరాలు అడిగింది, రిక్వైర్డ్ ఏంది ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ 64 ఇయర్స్ 26 - 26 చేస్తే మనకి ఆ డిఫరెన్స్ ఎంత 38 ఇయర్స్. సో ఈ ప్రజెంట్ నుంచి వాడికి 30 ఇయర్స్, ఆఫ్టర్ 30 ఇయర్స్ అప్పటికి వాడికి మళ్ళీ నెక్స్ట్ క్యూబ్ అవుతుంది. సో ఈ 38 ఇయర్స్ వాడు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అడిగింది ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ ఏ సిటీ ఫర్ ద ఫస్ట్ 4 days was to be 0.4 inches. The rainfall on last 2 days is 4:3. The average of 6 days was 0.5 inches. What was the rainfall on the 5th day? సో ఇక్కడ మనకి ఫస్ట్ చూడండి, యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ ఏ సిటీ ఫర్ ద ఫస్ట్ 4 days. మనకి ఫస్ట్ 4 days యొక్క రెయిన్ఫాల్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ రెయిన్ఫాల్ అంటే 4 daysకి ఎంతెంత రెయిన్ఫాల్ వచ్చిందో అది క్యాలిక్యులేట్ చేసి బై అవన్నీ కూడి బై 4 చేస్తే మనకి వచ్చేది యావరేజ్. ఆ యావరేజ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఫస్ట్ 4 daysకి 0.4 inches రెయిన్ఫాల్. అనగా రెయిన్ఫాల్ ఆన్ లాస్ట్ 2 days ఈజ్ 4:3. లాస్ట్ 2 days అంటే ఇక్కడ ఓవరాల్ ఎన్ని డేస్ ఇచ్చారో చూడండి. నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 6 days అంటే ఓవరాల్ 6 days అన్నారు. సో మొత్తం 6 days రెయిన్ఫాల్ క్యాలిక్యులేట్ చేశాడు. ఎంత 0.4 inches అని యావరేజ్ రెయిన్ఫాల్ అనేది. సో టోటల్ 6 days. ఫస్ట్ 4 daysకి మనకి 0.4 inches అని యావరేజ్ రెయిన్ఫాల్ ఇచ్చారు. లాస్ట్ 2 daysకి మనకి లాస్ట్ 2 days ఇక్కడ మనకి వాల్యూ ఇవ్వాలి. ఏమి ఇచ్చారు, రేషియోలు ఇచ్చారు. లాస్ట్ 2 daysకి యావరేజ్ రెయిన్ఫాల్ ఆ రెయిన్ఫాల్ ఎలా ఉందంటే 4:3 ఉంది. సో 4 parts. లాస్ట్ 2 days అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ 4 days అయిపోయింది. లాస్ట్ 2 days అంటే 5th day 6th day. సో 5th day ఇది 6th day. సో 5th day అనేది 4 parts తీసుకుంటుంది, 6th day అనేది 3 parts. సో 5th dayకి 6th కంటే కొంచెం ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు లాస్ట్ 2 days కనుక్కోవాలి. లాస్ట్ 2 days అడిగింది వాట్ వాజ్ ద రెయిన్ఫాల్ ఆన్ ద 5th day. 5th day ఎంత రెయిన్ఫాల్ పడిందో, ఎంత రెయిన్ఫాల్ క్యాలిక్యులేట్ వచ్చిందో క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు మనం. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనకి టోటల్ 6 days 0.4 inches ఇచ్చారు. ఫస్ట్ 4 daysకి 0.4. ఫస్ట్ 4 daysకి ఎంత ఇచ్చారు, ఫస్ట్ 4 daysకి 0.4, 6 daysకి 0.5 ఫ్రెండ్స్. అక్కడ ఈ 0.5 ఇది. మనం ఇప్పుడు 6 days తెలుసు, ఫస్ట్ 4 days తెలుసు. మనకు లాస్ట్ 4 days కావాలంటే ఈ టోటల్ నుంచి లాస్ట్ ఫస్ట్ 4 days తీసేస్తే లాస్ట్ 2 days అవుతుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ 2 days రెయిన్ఫాల్ ఈక్వల్ టు ఆ టోటల్ యావరేజ్లోంచి మైనస్ ఫస్ట్ 4 days తీసేస్తే లాస్ట్ 2 days అవుతుంది. 0. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇదేంది, ఇది యావరేజ్ వాల్యూ తీసుకున్నాం కదా, దీన్ని మనం సమ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం యావరేజ్ తీయకూడదు. మనం ఏం చేస్తాం, ఇక్కడ సమ్ తీయాలంటే 4 daysకి మొత్తం ఎంత రెయిన్ఫాల్ వచ్చిందో తీసుకోవాలి. అంటే ఇది యావరేజ్ వాల్యూ కదా, మనం ఏం చేయాలి, 4 daysకి మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో సమ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి, n ఇంటూ యావరేజ్ కదా, అదే కదా, యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇది యావరేజ్ ఇలా వచ్చింది, దాని నుంచి సమ్ రాసుకున్నాం. సమ్ వాల్యూ ఏమవుతుంది, n ఇంటూ యావరేజ్. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ డేస్, ఇక్కడ 4 days. యావరేజ్ అంటే ప్రతిరోజు 0.4 inches అని యావరేజ్ చెప్పింది కదా. ఈ యావరేజ్ అంటే ఈచ్ హ్యావ్ సేమ్ వాల్యూ కదా. సో అలా 4 into 0.4 చేస్తే మనకి ఎంత 3 inches వచ్చింది. అంటే టోటల్ 4 daysకి ఇంత వచ్చిందని, ఇది యావరేజ్ వాల్యూ ఫ్రెండ్స్. ఇది టోటల్ 4 daysకి మనకి వచ్చింది 3 inches అని. మనకి 6 daysకి కావాలి. ఇప్పుడు 6 days అంటే ఇప్పుడు ఏమైంది, సమ్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని అండి 6 daysకి. సో ఎనీ యావరేజ్ 6 into 0.5 ఎంత అవుతుంది, 3 inches. ఇది ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 4 16 అంటే 1.6 ఫ్రెండ్స్. ఇది 1.6, ఇది 3 inches.
ఇది 3 inches రైన్ఫాల్ వస్తే ఇది 1.6 inches వచ్చింది ఫస్ట్ 4 days. సో ఇప్పుడు మనకు కావాల్సింది లాస్ట్ 2 days. సో అప్పుడు టోటల్ అంతా అక్కడ 3 inches. ఆ 3 inchesలోంచి ఫస్ట్ 4 days తీసేస్తే మనకి లాస్ట్ 2 days పడిన మొత్తం వచ్చింది 1.4 inches. అంటే లాస్ట్ 2 days రెండు కూడుకుంటే ఎంత వచ్చిందని మనకి 1.4 inches. సో మనకు కావాల్సింది 5th day కావాలి. సో ఇప్పుడు మనకు ఒక రేషియో ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారు, లాస్ట్ 2 daysకి రైన్ఫాల్ రేషియో ఎంత ఇచ్చారు, 4:3 ఇచ్చారు కదా. సో మనకి ఇక్కడ ఇది 5th day, ఇది 5th day, ఇది 6th day వాల్యూ. సో మనకు కావాల్సింది 5th day కావాలి. సో ఇప్పుడు మనకు ఒక టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 7 parts ఉన్నాయి. సో ఆ 7 parts అనేది వాల్యూలు ఎంత అవుతుంది, లాస్ట్ 2 days ఇక్కడ కనుక్కున్నాం కదా 1.4, అంతే కదా ఫ్రెండ్స్. ఈ టోటల్ నుంచి మనం ఫస్ట్ 4 days తీసేసాము, మిగిలింది లాస్ట్ 2 days. లాస్ట్ 2 days ఇది వాల్యూలో. సో ఇక్కడ మనకి రేషియోలో ఎంత ఇచ్చారు, 7 parts, అది రేషియోలో ఎంత అయితే వాల్యూలో 1.4 inches. దీని నుంచి మనకు కావాల్సింది 5th day. 5th dayకి ఎన్ని పార్ట్స్ అంటే ఇక్కడ 4 parts. సో 4 parts వాల్యూ కనుక్కుంటాం. 4 parts ఈక్వల్ టు 1.4/7 ఇంటూ 4 చేస్తే 0.8 inches. సో ఇది 5th day యొక్క రైన్ఫాల్. మనకు సపోజ్ మనకి 6th day కనుక్కుందాం. 6th day ఏమవుతుంది, 3 parts ఉన్నాయి ఇక్కడ. 3 parts వాల్యూ ఎంత అవుతుంది, 1.4/7 ఇంటూ 3. సో 7 2 * 6, 0.6 inches. సో ఇది 6th dayకి వచ్చిన రైన్ఫాల్. ఇది 5th day రైన్ఫాల్. సో మనకి ఈ రెండు కూడుకుంటే మనకి ఇది రావాలి కదా. సో 0.6 + 0.8 ఎంత, 0.6 + 0.8 ఎంత, 1.4 కదా. 0.8 + 1.6 0.6 10 1.4 inches. సో కరెక్టే కదా. మనం అడిగింది 5th day. సో 5th day వాల్యూ 0.8 inches. నెక్స్ట్ క్వశ్చన్. Ina was born 5 years after her parents' marriage. Her mother is 3 years younger than her father and 24 years older than Ina, who is 13 years old. At what age did Ina's father get married? అడిగింది చూడండి ఫ్రెండ్స్. ఈనా అనే ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టింది, వాళ్ళ యొక్క పేరెంట్స్ మ్యారేజ్ ఆఫ్టర్ 4 years తర్వాత పుట్టింది. వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ది. సో హర్ మదర్ ఈజ్ 3 years యంగర్ దాన్ హర్ ఫాదర్. అంటే వాళ్ళ యొక్క మదర్, వాళ్ళ అమ్మ, అంటే ఈయన వాళ్ళ ఫాదర్ కంటే 3 years యంగర్, అంటే 3 years తక్కువ అని. అంటే యంగర్ అంటే అంతే కదా, ఓల్డర్ అంటే ఏజ్ ఎక్కువ అంట, యంగర్ అంటే ఏజ్ తక్కువ. సో అంటే వాళ్ళ మదర్ అనేది వాళ్ళ నాన్న కంటే 3 years తక్కువ, యంగర్. అండ్ 24 years ఓల్డర్ దాన్ ఈనా కంటే 24 years ఓల్డర్, పెద్ద. అంటే ఈనా కంటే 24 years పెద్ద అని, ఎక్కువ 24 years ఎక్స్ట్రా ఉన్నాయని. హూ ఈజ్ 13 years ఓల్డ్. క్వశ్చన్ జాగ్రత్తగా ఫ్రెండ్స్. ఇక్కడ హూ ఈజ్ అంటే ఎవరు వస్తారు, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ లైన్ నుంచి ఇక్కడ థర్డ్ లైన్ వరకు ఒకటే పాయింట్ ఫ్రెండ్స్ అది. సో ఫస్ట్ అది చెప్పారు మనకు, అక్కడ ఈనా చెప్పారు. సో ఈనా హూ ఈజ్ 13 years అంటే ఇక్కడ ఈనా వచ్చింది. సో ఇక్కడ మనకి చూడండి, ఈనా వాళ్ళ యొక్క మదర్, వాళ్ళ యొక్క ఫాదర్ అది రాసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఏమన్నారు, 4 years ఆఫ్ హర్ పేరెంట్స్ మ్యారేజ్ పుట్టింది. హర్ మదర్ ఈజ్ 3 years యంగర్ దాన్ హర్ ఫాదర్. అంటే ఈ మదర్ అనేది వాళ్ళ ఫాదర్ కంటే, ఈయన వాళ్ళ మదర్ అనే ఆమె వాళ్ళ ఫాదర్ కంటే 3 years యంగర్. అంటే ఇక్కడ 48, ఇక్కడ ఎంత అవుతుంది 37 అలా. సో ఇప్పుడు 24 years ఓల్డర్ దాన్ ఈయన కానీ 24 years ఓల్డర్. ఈయనకి 10 years ఉండేది అనుకుంటే అప్పుడు వాళ్ళ మదర్కి ఎంత అవుతుంది, 24 years ఎక్స్ట్రా అన్నారు కాబట్టి 24 + 10 అవుతుంది ఎంత, 34 years అవుతుంది. సో అలా. సో అక్కడ మనకి హూ ఈజ్ 13 years ఓల్డ్ అన్నారు. సో అంటే ఈయనకి ప్రజెంట్ 13 years ఉంది అంటే అప్పుడు ఏంది, ఇక్కడ వాళ్ళ మదర్కి ఎంత అవుతుంది, ఏమంటే 24 years ఓల్డర్ అన్నారు. సో 13 + 24
13 + 24 ఎంత అవుతుంది? 37 ఇయర్స్. సో ఈయన వాళ్ళ మదర్కి 37 ఇయర్స్. మనకి క్వశ్చన్లో వాళ్ళు చెప్పారు కదా, హర్ మదర్ ఈజ్ 3 ఇయర్స్ యంగర్ దాన్ హర్ ఫాదర్. ఫాదర్ కంటే ఈయన వాళ్ళ మదర్ కంటే అప్పుడు ఏమవుతుంది? 3 ఇయర్స్ యంగర్, మదరే యంగర్ ఏమకంటే. సో ఇప్పుడు ఈయనకి ఇంకో 3 ఇయర్స్ ఎక్స్ట్రా అవుతాయి, అంతే కదా. ఈయన 3 ఇయర్స్ యంగర్ అన్నాము వాళ్ళ ఫాదర్ కంటే, ఈయన వాళ్ళ ఫాదర్ కంటే. సో ఇప్పుడు డిఫరెన్స్ 3 ఉంది కదా, సో 40 అవుతుంది. మనకు అడిగింది ఎట్ వాట్ ఏజ్ డిడ్ ఈనాస్ ఫాదర్ గెట్ మ్యారీడ్ అంటే నథింగ్ బట్ వాళ్ళ పేరెంట్స్ యొక్క మ్యారేజ్ ఎప్పుడు అయింది, ఫాదర్ యొక్క మ్యారేజ్ ఇప్పుడు, సపోజ్ ఏ ఇయర్ అప్పుడు అంటే వాళ్ళ ఫాదర్కి ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది అని అడిగాను. సో ఫాదర్ మ్యారీడ్ ఏజ్ కనుక్కోవాలి ఇప్పుడు మనం. అది ఏమవుతుంది? 40. వాళ్ళ కూతురు ఇయర్స్ ఉన్నాయి కదా 13 ఇయర్స్, ఆ 13 ఇయర్స్ తీసేయాలి కదా. ఆ 13 ఇయర్స్ తీసేస్తే మనకి అంత. సో ఈ 13 ఇయర్స్ మళ్ళీ ఇంకోటి ఫస్ట్ స్టేట్మెంట్ చదవండి, ఫస్ట్ లైన్ చదవండి. ఈయన వాస్ బోర్న్ 4 ఇయర్స్ ఆఫ్టర్ హర్ పేరెంట్స్ మ్యారేజ్. పేరెంట్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత 4 ఇయర్స్ అన్నారు. సో ఈ 4 ఇయర్స్ కూడా మనం తీసేయాలి అందులో, అంతే కదా. సో ఇప్పుడు నథింగ్ బట్ ఈ 13 ఇయర్స్ ఈ 4 ఇయర్స్ ఈ రెండు తీసేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళ ఫాదర్ యొక్క ఏ ఏజ్ అప్పుడు ఆయనకి మ్యారేజ్ అయింది వచ్చింది. సో ఎంత? 40 13 పోతే 27, 27 నుంచి 4 పోతే 23 ఇయర్స్. సో ఈయన వాళ్ళ ఫాదర్కి 23 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయనకి మ్యారేజ్ అయింది. అప్పుడు వాళ్ళ మదర్కి ఎన్ని ఇయర్స్ అవుతుంది? సో ఈ 23 నుంచి ఒక 3 తీసేయాలి, అంతే కదా. వాళ్ళ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఫాదర్ అండ్ మదర్కి 3 ఇయర్స్ డిఫరెన్స్. సో వాళ్ళ మదర్కి ఎంత? 23 నుంచి 3 తీసేస్తే 20 ఇయర్స్ అప్పుడు ఈయనకి మ్యారేజ్ అయితే ఈయన వాళ్ళ మదర్కి ఆయనకి 23 ఇయర్స్ డిఫరెన్స్, 23 ఉంటాయి. సో మనం అడిగింది ఫాదర్ ఎప్పుడు ఏ ఏజ్ అన్నప్పుడు ఆయన మ్యారేజ్ అయింది. సో 23 ఇయర్స్ ఈజ్ ద ఆన్సర్.